హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. విజయసాయిరెడ్డి వ్యవహారం మరొకసారి తెర మీదకొచ్చింది. మనందరికీ తెలుసు, ఒకానొక సందర్భంలో వైసీపీ పార్టీలో అత్యంత కీలకమైన నేతగా, పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకానొక రోజు వన్ ఫైన్ డే అనుకోకుండా వైసీపీకి నేను రిజైన్ చేస్తున్నాను, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను అనేటువంటి సందర్భం ద్వారా ఒకవైపు వైసీపీ పార్టీ అభిమానులకు, అదేవిధంగా వైసీపీ పార్టీ నేతలకు ఒక చిన్నపాటి షాక్ గురిచేసింది. ఆయన కూటమి నేతలకు భయపడి పార్టీ మారుతున్నారా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ముఖ్య అనుచరులు, ముఖ్య నాయకులు కూడా వ్యక్తీకరించడం జరిగింది. కానీ ఆయన బయటికి వస్తూ వస్తూ కొందరిపైన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అసలు అంతకుముందు ఏం జరిగిందో, మనం విజయసాయిరెడ్డి ప్రస్థానం ఎట్లా మొదలైందో కూడా ఒకసారి మనం చర్చించుకోవాల్సినటువంటి సందర్భం. విజయసాయిరెడ్డి అంతకుముందు చార్టెడ్ అకౌంటెంట్గా రాజారెడ్డి టైం నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత తదనంతర కాలంలో రాజశేఖర రెడ్డికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా ఒక లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి, నమ్మిన బంటు, అనుచరుడు. సాయన్న అని పిలుచుకునేటువంటి రేంజ్కి సాయి రెడ్డి జగన్కి దగ్గర అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆయన వైఎస్ రాజశేఖర్ గారు చనిపోవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి 2012వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బయటికి రావడం, ఆయన సొంతగా పార్టీకి పెట్టుకోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ సిబిఐ ద్వారా కొంత వేధించటం, సిబిఐ కేసులు పెట్టడం, దాదాపు 33 కేసులు, అందులో A1గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, A2గా సాయి రెడ్డిని కూడా పెట్టడం జరిగింది. అప్పటి నుంచి A1గా జగన్మోహన్ రెడ్డి ఫేమస్, A2గా విజయసాయి రెడ్డి ఫేమస్. వాళ్ళిద్దరినీ కూడా బ్రదర్స్ అనే రేంజ్కి టీడీపీ మీడియా ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉంటుంది. సో తదనంతర కాలంలో ఇద్దరు జైలుకి వెళ్ళటం, జైలు నుంచి బయటికి రావటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేయడం, పోటీ చేసి 67 స్థానాలు గెలుచుకొని పార్టీ ఓడిపోవడం మనందరం చూసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే, ఆయన అప్పటి సందర్భంలో రాజ్యసభగా నామినేట్ అయ్యి ఆయన కొనసాగారు. తర్వాత ఆయనకి వైసీపీ పార్టీ 2 సార్లు రాజ్యసభ ప్రాతినిధ్యాన్ని అవకాశాన్ని కల్పించింది. ఆ సందర్భంలోనే ఆయన ఎక్కువసార్లు కేంద్ర పెద్దలు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా అమిత్ షాకి చాలా దగ్గరైనటువంటి వ్యక్తిగా ఆయన్ని కోట్ చేస్తారు. మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా ప్రధాని వింటారు, అమిత్ షా వింటారు అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. ఏదైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి అపాయింట్మెంట్లు కానివ్వండి, డైరెక్ట్గా ప్రధాని కలవడానికి ముందు విజయసాయిరెడ్డి అన్ని కార్యక్రమాలు ఢిల్లీలో కూర్చొని చక్కబెడతారు అనేటువంటి అభిప్రాయం కూడా అప్పటి పార్టీ నేతల్లో ఉంది. సో తదనంతర పరిణామంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవడం 2019 ఎన్నికల్లో, ఇక 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు విజయసాయిరెడ్డి వెనకాల యంత్రాంగం, మంత్రాంగం మొత్తం నడిపించాడు స్ట్రాటజీ కమిటీకి. అదేవిధంగా సోషల్ మీడియాకు కూడా ఆయనకు గురువులాగా చాలా అడ్వైజరీస్ ఇచ్చాడు అనే అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తపరుస్తారు. 2019 ఎన్నికల వరకు సాయిరెడ్డి చాలా దగ్గరైనటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల తర్వాత వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాయిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి దూరం పెరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తారు. సో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని దగ్గరికి తీశాడని, ఆయన చెప్పినట్టుగానే స్క్రిప్టు నుంచి ఆయన చెప్పిన వాళ్ళకే టికెట్లు, ఆయన చెప్పిన వాళ్ళకి మంత్రి పదవులు, ఆయన చెప్పినట్టుగానే పార్టీ నుంచి ప్రభుత్వం వరకు ప్రతిదీ నడుస్తుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో కలిగింది. ఏ విషయం చెప్పాలన్నా, పార్టీ విషయమైనా, ప్రభుత్వ విషయమైనా, ఏదైనా సరే సజ్జల రామన్నకు చెప్పండి అని చెప్పేటంత స్థాయిగా జగన్మోహన్ రెడ్డికి రామకృష్ణారెడ్డి అంత దగ్గరగా అయ్యాడని చాలామంది చెప్తారు. సో అందులోనే ఆ విషయం పరంగానే విజయసాయిరెడ్డి కూడా కొంత హర్ట్ అయ్యారు, విజయసాయిరెడ్డి కూడా కొంత బాధపడ్డారు. నేను కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు పార్టీలో, ప్రభుత్వంలో నా ప్రాధాన్యత తగ్గుతుంది అనేటువంటి అంశాన్ని కూడా విజయసాయిరెడ్డి చాలాసార్లు ఇంటర్నల్గా బాధపడ్డారని పార్టీ వర్గాలు చెప్తుంటాయి. సజ్జలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యాన్ని విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోయారు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తపడింది. ఈ పరిణామాల దృష్ట్యా
ఎప్పుడైతే 2024 ఎన్నికలు జరగటం, 2024 ఎన్నికల్లో కూడా కంప్లీట్‌గా సజ్జల చేతుల మీదుగానే నడవటం, అన్ని పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు నడవటం చూసినటువంటి విజయసాయిరెడ్డి పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో 2024 తర్వాత ఇక విజయసాయిరెడ్డి తను పార్టీకి కొంత దూరం జరుగుదాము అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వచ్చినట్టు, ఆ విధంగానే ముందుకడుగులేసినట్టు, కొన్నిసార్లు బీజేపీ వైపు ఆశగా చూసినట్టు, వాళ్ళేదన్నా ఆదరిస్తారనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు చెప్తారు. కానీ బీజేపీ వైపు నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ లేకపోయిన కారణంగా ఆయన కొంతకాలం నెమ్మదించి ఇక వైసీపీ పార్టీతో తెగదెంపులు చేసుకునే అభిప్రాయానికి వచ్చి ఆయన ఒకానొక రోజు వన్ ఫైన్ డే ఆయన రాజీనామా చేయడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందిస్తూ ఏవో కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మీరు రాజకీయ పార్టీకి, వైసీపీ పార్టీకి మీరు రాజీనామా చేయడం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి ఆయన రాజీనామా మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గలేదు. సో తదనంతర పరిణామంలో ఆయన ఏదైతే లిక్కర్ కుంభకోణంకు సంబంధించి వస్తున్నటువంటి అనేక ఆరోపణల్లో, కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. ఏదైతే రాజు కసిరెడ్డిని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయడంలోనూ, అదేవిధంగా మిథున్ రెడ్డితోటూ ఇనీషియల్ టాక్స్లో ఎప్పుడైతే ముఖ్యంగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి ఇనీషియల్ టాక్స్లో వీరంతా కలిసి చర్చల్లో పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని కూడా విజయసాయిరెడ్డి మీడియా ముఖంగానే ప్రజలందరికీ బహిర్గతం చేయడం జరిగింది. సో లిక్కర్ కుంభకోణం వెనక అసలైన సూత్రధారి ఎవరైనా ఉన్నారు అని చెప్పుకోవాలంటే దానికి ముఖ్య కారణం రాజు కసిరెడ్డేనని, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి ఎటువంటి ఆధారాలు తెలియవని, ఇందులో ఇద్దరు ప్రముఖులు రాజు కసిరెడ్డి, మిథున్ రెడ్డి చాలా ప్రముఖంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా విజయసాయిరెడ్డి పంచుకోవడం జరిగింది. ఇక లిక్కర్ కుంభకోణంలో ఈయనిచ్చినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా పూర్తిగా వైసీపీ పార్టీకి, విజయసాయిరెడ్డికి సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. అది మొన్నటి వరకు. కానీ రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం ఒకసారి చెక్ చేసుకుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సజ్జల పేరును ఉటంకిస్తూ తాడేపల్లిలో జగన్ హౌస్ ముందు ధర్నా చేయటం, అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ను తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంటర్ చేయనీకపోవటం, అసలు నీకు పార్టీతో సంబంధం లేదు, నువ్వెవరివి, నువ్వు పార్టీతో సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పేంత సందర్భం దాకా బోరుగడ్డ రావడం, ఇదంతా బాధపడినటువంటి బోరుగడ్డ సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయటం, మీడియాకి ఎక్కటం, మీడియాలో రచ్చరచ్చ చేయటం, అదేవిధంగా వెంకటరెడ్డి తనను రౌడీ షీటర్ అన్నాడని బాధపడటం, మీడియాకి బయటలు ఇవ్వటం, మీడియా డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయటం, టీవీలో లైవ్కి వెళ్ళటం, ఇదంతా కూడా గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ పరిణామాలన్నిటి వెనక టార్గెట్ ఎవరు అని గమనిస్తే కనుక మెయిన్ హెడెడ్ బై సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనే వీటన్నింటికి కర్త, కర్మ, క్రియ అనేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళందరూ వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఆయన పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పక్కకు తప్పిస్తే తప్ప పార్టీ బతకదు, బతికి బట్ట కట్టదు అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది నాయకులు వినిపిస్తున్నారని, చాలామంది గ్రేట్ ఆంధ్ర నుంచి, అంటే వైసీపీ పార్టీకి చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి గ్రేట్ ఆంధ్ర వెంకటరెడ్డి నుంచి అందరూ కూడా సజ్జలని పక్కన పెట్టాలి అనేటువంటి ప్రతిపాదన తెలియజేస్తున్నారు. ఎవరైతే వైసీపీ ఓడిపోయినటువంటి తర్వాత బయటకు వచ్చినటువంటి నేతలంతా కూడా అసలు సజ్జలే కీ పాయింట్గా ఉన్నాడు, ఆయన పార్టీ నుంచి బయటకు పంపించేసేస్తే జగన్మోహన్ రెడ్డి యాక్సెస్ తొందరగా దొరుకుతుంది, అప్పుడే జగన్మోహన్ రెడ్డి గెలవడు అనే స్థాయికి వాళ్ళందరూ కూడా ఒక డెసిషన్కి రావడం జరిగింది. అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో దీని వెనక కర్త, కర్మ, క్రియ జగన్మోహన్ రెడ్డేనని, అదేవిధంగా ఆ మాస్టర్ మైండ్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎట్లాగైనా బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు బోరగడ్డ అనిల్ చేత ఈ తరహా డ్రామా ఆడిస్తున్నాడు. దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీకి ఎవరైతే యాంటీగా ఉన్నటువంటి మీడియా, అనుకూల అధికార మీడియా ఇప్పుడు ప్రాపగండాని ప్రొజెక్ట్ చేస్తుంది. నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టాలనంటే జగన్మోహన్ రెడ్డి చిన్న ఒక లెటర్ హెడ్తో పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, మరొక వైపు సోషల్ మీడియా కన్వీనరు సజ్జల భార్గవ, వీళ్ళిద్దరికీ పార్టీలో ఇంత ప్రయారిటీ, ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ విజయసాయిరెడ్డి కోసం, పార్టీని విడిచి వెళ్ళిపోయినటువంటి విజయసాయిరెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డిని వదిలేస్తాడా అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సజ్జల రామకృష్ణారంటే ఆయన ఒకప్పుడు ఎడిటరు, తర్వాత మంచి ఏదైతే
పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేశాడు. చాలా రాజకీయ ప్రసంగాలను రాయటంలో దిట్ట, స్ట్రాటజీస్ని క్రియేట్ చేయటంలో దిట్ట, నెరేటివ్స్ని క్రియేట్ చేయటంలో దిట్ట, పార్టీని ప్రభుత్వాన్ని బలంగా నడిపిస్తాడు. ఎవరికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉందో వాళ్ళను మాత్రమే లోపలికి పంపి మిగతా వారికి కనీసం దర్శనాన్ని కూడా ఇప్పించడు, ఆ విధంగా ఫిల్టర్ చేస్తాడు అనువట్టి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. అందుకే వాళ్ళు పార్టీకి రాజీనామా చేసే నేపథ్యంలో జగన్ని తిట్టడం మనం ఎక్కడా చూడం, కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రం ప్రతి ఒక్కరు తిట్టినవారే. మీరు ఎవరైనా బూతులు మాట్లాడారు అంటే దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆయనే స్క్రిప్ట్ పంపించేవాడని, ఆయనే మాచా తిట్టించేవాడని చాలామంది, పోసాని కృష్ణమురళి నుంచి మొన్న లిక్కర్ కేసులో ఉన్నటువంటి బాధితుల వరకు ప్రతి ఒక్కరూ కూడా సజ్జల పేరునే ముందు పెట్టి రాజకీయం నడపడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ఏమైందో ఏమో తెలియదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ విజయసాయిరెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెంతక చేరుతున్నాడు, ఆయన పంచన చేరుతున్నాడు అని జరుగుతున్నటువంటి పరిణామాలు, వార్తలు అయితే మాత్రం ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కాంబినేషన్ విన్నింగ్ కాంబినేషన్ కాబట్టి వాళ్ళిద్దరూ వేసేటువంటి స్ట్రాటజీస్, వ్యూహాలు కొంత కులాలను ఎడగొట్టడం, అదేవిధంగా రాజకీయాలని చిందరవందర చేయడం, కొంత రప్ప కండిషన్స్, ఇవన్నీ ఇంకా పీక్ స్టేజ్కి సిచ్యువేషన్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విధంగా కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా విజయసాయిరెడ్డి వైసీపీలోకి వెళ్తే కనుక అది కొంత సంస్థాగతంగా జగన్కి బలాన్ని అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇదైతే అంత తొందరగా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు, నేను పార్టీ పెట్టను, మీడియా పెట్టను, జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళను అని మల్టిపుల్ సార్లు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భాన్ని కొంతకాలం ఆగితే తప్ప మనకి ఒక రకమైనటువంటి అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం లేదు. సో మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే విజయసాయిరెడ్డి కనుక జగన్ దగ్గరికి వెళ్తే వైసీపీ పార్టీ మళ్ళీ బలం పుంజుకుంటుందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.